అతి తొందరగా చికెన్ కర్రీ కావాలంటే మనం ఎవరైనా చేసుకోవచ్చు. ఇగో చికెను, 3 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలాలు, నూనె. దీన్ని బట్టి 5-10 నిమిషాల్లో చికెన్ కూర రెడీ చేయబోతున్నాము. చికెన్ కర్రీ మనము ఎంత తొందరగా అంటే అంత తొందరగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరున్నా లేకపోయినా మనము సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇది పేస్టు, అల్లం పేస్టు, మనకి ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోయినా మనం తొందరగా చేసుకోవచ్చు కూర ఇది. ఎందుకంటే అర్జెంటుగా ఉన్నప్పుడు కొంచెం అర్జెంట్ ఉంటాయి కదా, ఇప్పుడు కూరలు మంచిగా మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఈ కూర చికెన్ కూర ఇది. మనం మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా మనము పెట్టుకొని చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం బయట హోటల్ కన్నా తెచ్చుకుంటే అది ఎట్లా ఉంటుందో తెలియదు. మనం ఓన్గా సొంతంగా తెచ్చుకోవచ్చు. చేసుకొని మంచిగా మనమే చేసుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా మనం చేసుకున్న కూర బాగుంటుంది. కాబట్టి మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కొంచెం మసాలాలు ఇవన్నీ పట్టాలి. చేతితోనే ఇట్లా తెంపుకోవచ్చు. మన శుభ్రంగా చేతులు ఉంటాయి కాబట్టి ఏం బాగాలేదు, మంచిగా ఉంటుంది కూర. కాబట్టి మసాలాలు ఎక్కువ వేయను, చాలా తక్కువ వేస్తా. ఉప్పు మామూలుగా ఉప్పు వేస్తున్నా, చూసుకోండి. కొంచెం వాటర్ వేస్తే కూర అంటే కూర కాదు, కూర మంచిగా చేసుకోవాలి, మంచిగా తినాలి, అందరూ చక్కగా ఉండాలి. చక్కగా ఉడుకుతుంది చూడండి. కొంచెం షారో ఉంటుంది, షారో ఉంటేనే కొంచెం మంచిది. కాబట్టి ఇది చూడండి, కూర ఉడికింది. మనకు ఉడికిందంటే ఇట్లా పట్టుకొని చూడవచ్చు. ఇట్లా పట్టుకొని చూస్తే మనం ఉడికినట్టు ఉంటుంది. పీసు బాగుంటుంది. చాలా బాగుంటుంది. సూపర్. ఏంటంటే మనం ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా మనం కూర రెడీ చేసుకోవచ్చు. 5-10 నిమిషాలు కూర రెడీ అవుతుంది. చక్కగా ఉంటుంది చికెన్ కూర. ఇట్లా మనం చూసుకోండి, మనం అన్నిట్లో ఉండాలి, మనం అన్నీ చేసుకొని ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా ఒక టైంలో ఎవరు ఉండకపోతే మన వంట మనం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఇగో చాలా ముక్కలు మంచిగా ఉడికాయి. దాన్ని బట్టి ఏ కూరైనా, రొట్టె మీదైనా, అన్నం మీదైనా, దేని మీద ప్రశాంతంగా తినవచ్చు. బాగుంటుంది. థ్యాంక్ యూ.